శత్రువు ఎక్కడున్నా కూడా వేటాడి వేటాడి చంపుతాం. ఘర్మే గుస్కే మారెంగే అని మన భారత ప్రభుత్వం, మన ప్రధాని మోదీ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అంటే, పాకిస్తాన్లో అన్ఐడెంటిఫైడ్ గన్మెన్, అజ్ఞాత వ్యక్తులు ఒక పెద్ద ఉగ్రవాదిని లేపేశారు. లష్కరే తోయిబాలో ఇతడు కీలకమైనటువంటి సభ్యుడు. అంతేకాదు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కి అత్యంత సన్నిహితుడుగా కూడా చెప్తున్నారు. రీసెంట్గానే ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు వచ్చి పంజాబ్ ప్రావిన్స్లో కసూర్ జిల్లాలో అతని ఇంటి దగ్గరే ఈ సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు వచ్చి అతన్ని కాల్చి చంపేసి వెళ్ళిపోయారు. ఎవరు చంపారో తెలియదు. పాకిస్తాన్లో కూడా ఈ వార్త పెద్దగా ఎక్కడ మీడియాలో కనిపించింది. ఎందుకంటే ఈ వార్తను హైలైట్ చేసుకుంటే పాకిస్తాన్ పరువు పోతుంది. మా దేశంలో వచ్చి ఎవరో అజ్ఞాత వ్యక్తులు ఒక వ్యక్తిని కాల్చేశారు, ఉగ్రవాదిని కాల్చేశారంటే అది చెప్పుకోవడానికి పరువు పోతుంది. కాబట్టి పాకిస్తాన్ ఇలాంటి వార్తలను ఎప్పుడు కూడా ధృవీకరించదు. కానీ చాలా వీడియో ఫుటేజ్లో కూడా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ వార్త వచ్చింది. ఇతను హఫీజ్ సయీద్కి అత్యంత సన్నిహితుడిగా చెప్తున్నారు. అలాగే గతంలో భారత్లో జరిగినటువంటి చాలా ఉగ్రవాద దాడుల్లో ఇతడు కీలక పాత్రధారి, సూత్రధారి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్గా ఈ ప్లేస్ని కోట్ రాధాకృష్ణన్ అని కూడా అంటారు. కాకపోతే అది ఇప్పుడు మొత్తం అంతా అక్కడ హిందూ ప్రభావం ఏం లేదు కాబట్టి కసూర్ జిల్లా, పంజాబ్ ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగినట్టుగా చెబుతూ ఉన్నారు. గతంలో 2015లో జరిగినటువంటి గురుదాస్పూర్ దాడి, చాలా పెద్ద దాడి, అది పంజాబ్కి బోర్డర్లో ఉంటుంది. ఆ దాడిలో కూడా ఈ ముజాహిదీన్ చాలా కీలక పాత్రధారి అని చెప్తున్నారు. షేక్ మొయిన్ ముజాహిదీన్ ఆ దాడిలో కూడా ఇతరు కీలక పాత్రధారి. అలాగే 2016లో జరిగినటువంటి కొన్ని దాడులు, పఠాన్కోట్ దాడి కావచ్చు, ఊరి స్ట్రైక్స్ కావచ్చు, 2018లో కూడా జమ్మూలో సుంజ్వాన్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ సిఆర్పిఎఫ్ ఒక క్యాంప్ ఉంది, చాలా పెద్ద క్యాంప్ అది. ఆ క్యాంపులోకి చొరబడి కొన్ని దాడులు చేశారు. ఇలా కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పాను. ఇలాంటి చాలా దాడులు, ఎందుకంటే హఫీజ్ సయీద్కి ఇతను ఒక రైట్ హ్యాండ్ లాంటి వాడు అని చెబుతున్నారు. హఫీజ్ సయీద్కి రైట్ హ్యాండ్ని అజ్ఞాత వ్యక్తులు లేపేశారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో పహల్గాం దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత కాస్త ఇన్యాక్టివ్గా ఉన్నారు ఈ అన్ఐడెంటిఫైడ్ గన్మెన్స్ అనుకున్నాం. కానీ మరొకసారి ఈ అజ్ఞాత వ్యక్తులు, అన్ఐడెంటిఫైడ్ గన్మెన్ మరొకసారి బయటకు వచ్చారు, మరొక ఉగ్రవాదిని లేపేశారు. నిజానికి గత 3-4 సంవత్సరాల్లో ఈ తరహా దాడులు జరగడము, ఈ తరహా ఘటనలు జరగడము ఇది మొదటిసారి కాదు. సుమారుగా 90కి పైగా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ 90 అటాక్స్లో సుమారు 107 మంది ఉగ్రవాదులు లేదా సింపథైజర్స్, అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా లేపేశారు. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే కనుక ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ కనబడుతుంది. ఇంతవరకు కూడా ఎక్కడ ఫలానా వ్యక్తి చేశాడని చెప్పి పాకిస్తాన్ ఒక వ్యక్తి మీద కేసు పెట్టడం కానీ, అరెస్ట్ చేయడం కానీ చేయలేకపోయింది. కానీ అప్పుడప్పుడు ఊరికే డైలాగులు విసురుతుంది. ఇదంతా కూడా భారత్ చేయిస్తోంది. మరి ఎవరి చేత చేయిస్తుంది అనేది ప్రూఫ్ చూపించగలిగిందా ఈ రోజు వరకు? ఒక్క ప్రూఫ్ కూడా ఈ రోజు వరకు పాకిస్తాన్ చూపించలేకపోయింది. కాకపోతే పాకిస్తాన్ అప్పుడప్పుడు అడపదడప మాట్లాడుతుంది ఏంటంటే, ఈ పని రా చేయిస్తోంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చేయిస్తోంది, సీక్రెట్ ఆపరేషన్ల ద్వారా చేయిస్తోంది అని అప్పుడప్పుడు పాకిస్తాన్ మాట్లాడుతూ ఉంటుంది. కానీ దీని గురించి ఎక్కువగా మాట్లాడదు. కారణం ఏంటంటే, ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా పాకిస్తాన్ పరువు పోతుంది. మా గడ్డపైకి వచ్చి మా మనుషుల్ని కొట్టిపోతున్నారంటే అది కూడా ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియకుండా చేస్తున్నారు. సో గడిచిన 3-4 సంవత్సరాల్లో 90కి పైగా సంఘటన జరిగే, 107 మంది ఉగ్రవాదులు చనిపోయారు. సరే, ఎవరు చేశారు అనేది ఇక్కడ అప్రస్తుతం. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం భారతీయులకు లేదు. కాకపోతే ఒక సగటు భారతీయుడిగా సంతోషించాల్సినటువంటి విషయము, ఆనందించాల్సిన విషయం ఏంటంటే, ఈ చనిపోయిన వ్యక్తులందరూ కూడా, ఈ 105 మందో 107 మంది కూడా యాంటీ ఇండియా వ్యక్తులు, భారత వ్యతిరేక వ్యక్తులు, భారత్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు. సింపథైజర్స్ కొంతమంది ఉన్నారు, నేరుగా కొన్ని ఆపరేషన్స్లో పాల్గొని దాడులు చేసినటువంటి కరుడుగట్టినటువంటి ఉగ్రవాదులే వీళ్ళందరూ కూడా. కాబట్టి ఎలా పోయారు అనేది ఇక్కడ డిబేటబుల్ పాయింట్ కాదు. పోయారు. భారత్ వ్యతిరేక శక్తులు ఎక్కడున్నా కూడా పోవాల్సిందే. సో ఇతనొక్కడే కాదు, రహమతుల్లా తుర్క్ అనే ఒక అతను పోయాడు, కరాచీలో జరిగింది 2023లో. అలాగే షాహిద్ లతీఫ్ మరొక కరుడుగట్టిన ఉగ్రవాది, అలాగే పరాంజిత్ పంజ్వా, ఇతను ఖలిస్తాన్ టెర్రరిస్ట్. చాలామంది
ఎక్కువగా పాకిస్తాన్లో జరుగుతున్నాయి, ఒక్కోసారి కెనడా లాంటి దేశాల్లో కూడా జరుగుతున్నాయి. బట్ ఎక్కువగా పాకిస్తాన్లోనే ఈ ఉగ్రవాదులందరూ వందల సంఖ్యలో తలదాచుకుని ఉన్నారు కాబట్టి ఒక టెర్రర్ హబ్ మనందరికీ తెలుసు. కాబట్టి మరొక ఉగ్రవాది, కరుడుగట్టినటువంటి ఉగ్రవాది పైకి పోయాడు. అయితే ఈ దాడులకు సంబంధించి మీ అభిప్రాయాలు తప్పకుండా మీరు తెలియచేయవచ్చు. ఈ దాడులు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని చాలా స్పష్టం. భారత్కి వ్యతిరేకులే వీళ్ళందరూ కూడా. యాంటీ భారత్ ఎలిమెంట్స్, భారత వ్యతిరేక వ్యక్తులు, శక్తులు ఎక్కడున్నా కూడా అంతం కావాల్సిందే, అది జరిగి తీరాల్సిందే. ఎవరు చేస్తున్నారు అనేది ఇందాక నేను చెప్పినట్టుగా అప్రస్తుతం, దాన్ని మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.